న్యూయార్క్లో జరిగిన యుఎన్జిఏ 80వ సదస్సులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ యావత్ ప్రపంచంపై ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు బాది తన కక్ష తీర్చుకుంటున్నాడు. దీంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటోంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. దీంతో బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు న్యూయార్క్లో బ్రిక్స్ సదస్సు నిర్వహించి ట్రంప్కు గట్టి సవాల్ విసిరారు. దీనికి ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వంలో వహించడం విశేషం. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూయార్క్లో జరిగిన 80వ యుఎన్జిఏ సమావేశాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రపంచంలోని 70 దేశాలపై సుంకం బాది స్వేచ్ఛగా కొనసాగుతున్న వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్నాడు. దీంతో గ్లోబల్ ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోందని పలువురు విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. కాగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. కాగా ఈ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు కొత్తగా సభ్యత్వం తీసుకున్న ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ, ఇథియోపియా, ఈజిప్టులు కూడా పాల్గొన్నాయి. కాగా ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్ ప్రభావం క్రమంగా బలపడుతుందన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. 2026లో ఇండియా బ్రిక్స్ అధ్యక్ష పదవి చేపట్టబోతోంది. దీంతో దీని ఎజెండాతో పాటు బ్రిక్స్లో కీలక పాత్ర పోషించనుంది. శనివారం నాడు జరిగిన బ్రిక్స్ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వం వహించారు. ఇక అమెరికా ఎడాపెడా టారిఫ్లు పెంచుతూ రక్షణాత్మక ధోరణిని అవలంబించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. అయితే ఆయన నేరుగా ట్రంప్ పేరును ప్రస్తావించకుండా బ్రిక్స్ దేశాల మధ్య అమెరికా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక బ్రిక్స్ దేశాలు తమను తాము కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇతర దేశాలపై టారిఫ్లను పెంచుకుంటూ పోతోందన్నారు జయశంకర్. కాబట్టి బ్రిక్స్ దేశాలు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు శాంతి పునరుద్ధరణకు చర్చలు, సంప్రదింపుల ద్వారా అంతర్జాతీయ చట్టాలకు లోబడి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు జయశంకర్. వచ్చే ఏడాది బ్రిక్స్కు ఇండియా నాయకత్వం వహిస్తుంది. ఇక బ్రిక్స్ ప్రధానంగా ఆహారం, ఇంధన భద్రత, వాతావరణంలో మార్పులు, అభివృద్ధిపై ఫోకస్ పెడుతుందన్నారు. అయితే ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ బ్రిక్స్ దేశాలపై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. బ్రిక్స్ను ధ్వంసం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. బ్రిక్స్ను అనుమానంతో చూస్తున్నారు. ట్రంప్ యావత్ ప్రపంచంపై తిరుగుబాటు చేస్తున్నారు. యావత్ ప్రపంచంపై వాషింగ్టన్కు ఉన్న బాధ్యతను విస్మరిస్తున్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లోని బోట్లపై దాడులు చేస్తున్నారు. వీరంతా డ్రగ్స్ తీసుకువెళుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వెనిజువలాపై దండయాత్రకు బయలుదేరాడు. వెనిజువలా నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ట్రంప్ ఆ దేశంపై యుద్ధ విమానాలను పంపాడు. ఇక వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల గురించి కూడా ఎద్దేవా చేశాడు. వాతావరణంలో మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో కూడా ప్రజలు వాతావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ను అమెరికా చులకనగా చూస్తున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్తో పాటు నాటోలను విడదీయడానికి ప్రయత్నించింది కూడా అమెరికా అని బ్రిక్స్ అభిప్రాయపడింది. ఇక బ్రిక్స్ దేశాల విషయానికొస్తే ముందుగా 4 దేశాలతో ఏర్పడింది. ప్రస్తుతం అది 10 దేశాలు పూర్తి సభ్యత్వం తీసుకున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియాలు పూర్తి స్థాయి సభ్యత్వం తీసుకున్నాయి. మరో 10 దేశాలు కూడా భాగస్వామ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. అవి బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, నైజీరియా, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాంలు వ్యవహరిస్తున్నాయి. ఇక మరో 10 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అవి అజర్బైజాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కువైట్, పాకిస్తాన్, పాలస్తీనా, సెనెగల్, శ్రీలంక, సిరియా, జింబాబ్వేలు. అలాగే మరో డజను దేశాలు కూడా బ్రిక్స్లో సభ్యత్వం తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో బ్రిక్స్ దేశాలు బలపడ్డం ట్రంప్కు మింగుడు పడ్డం లేదు.
రోజు రోజుకు బ్రిక్స్ బలపడడంతో ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ట్రంప్ మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అమెరికా ఆధిపత్యానికి బ్రిక్స్ సవాల్ చేస్తోందని శాపనార్థాలు పెడుతున్నాడు. గ్లోబల్ ట్రేడ్లో డాలర్ను ఆధిపత్యానికి గండికొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడుతున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థను డాలర్ డామినేషన్కు గండికొట్టడానికే బ్రిక్స్ ఏర్పడిందని తన అక్కసు పలుమార్లు వెళ్లగక్కుతుంటాడు. అయితే న్యూఢిల్లీ మాత్రం డాలర్ను గండికొట్టడం తమ ఉద్దేశం కాదని సర్ది చెప్పినా ఆయన మాత్రం పట్టించుకోకుండా మరింత మొండిగా వ్యవహరిస్తున్నాడు. బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని రంకెలు వేస్తున్నాడు. ఈ దేశాలు తమ దేశాలకు వస్తువులను అమెరికాలో విక్రయించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసి కొంత డబ్బు సంపాదించుకుంటాయి. ఇక నుంచి మీకు ఆ అవకాశాలు దక్కవని ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇక ట్రంప్ బ్రిక్స్ దేశాలపై తన అక్కసును 2024 ప్రెసిడెన్షియల్ పోల్లో గెలిచిన తర్వాత మరోమారు వెళ్లగక్కాడు. అమెరికా మార్కెట్ బదులు మరో పనికిమాలిన దేశాన్ని ఎంచుకోండని బ్రిక్స్ దేశాలను చూసి ఎద్దేవా చేశాడు. ఇదిలా ఉండగా జయశంకర్ న్యూయార్క్లో జరిగిన UNGA సమావేశంలో ప్రత్యేకంగా ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు. వీరంతా యుఎన్లో సంస్కరణలు తీసుకురావాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించుకున్నారు. కాగా జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా భేటీ అయ్యారు. అలాగే ఇతర దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక ప్రపంచ నాయకులు కూడా UN పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకోవాలని కోరారు. అలాగే జయశంకర్ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో కూడా భేటీ అయ్యారు. వారితో పాటు కొలంబియా విదేశాంగ మంత్రి రోసా యోలాండోతో భేటీ అయ్యారు. తర్వాత జయశంకర్ రోసాతో జరిగిన మీటింగ్ గురించి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాలు వ్యవసాయం, వాణిజ్యం, ఆరోగ్యం, డిజిటల్, HADR రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించామన్నారు. అలాగే AI టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్, స్పేస్, రెన్యూవబుల్ రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు. గ్లోబల్ సౌత్ గళాన్ని గట్టిగా వినిపిస్తామన్నారు జయశంకర్. అలాగే UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా మరోమారు డిమాండ్ చేసింది. న్యూయార్క్లో జరుగుతున్న 80వ UN అసెంబ్లీ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగా ప్రపంచ శాంతికి UNSCలో సంస్కరణలు అవసరమని లావ్రోవ్ నొక్కి చెప్పారు. UNలో శాశ్వత సభ్యత్వానికి రష్యా మరోమారు ఇండియా దరఖాస్తుకు సిఫార్సు చేసింది. ఇండియాతో పాటు బ్రెజిల్ను, అలాగే ఆసియాతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక UNలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతోంది మాత్రం రష్యానే అని చెప్పుకోవాల్సిందే. ఇక ఇండియాకు నిజమైన దోస్తు రష్యా అని మరోమారు రుజువైంది.